ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీతా అథ చతుర్థోధ్యాయః గుణత్రయ విభాగయోగః. 14వ అధ్యాయము గుణత్రయ విభాగయోగము. శ్రీ భగవానువాచ పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యద్జ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. శ్రీ భగవానుడనెను, జ్ఞానములలోకెల్లా పరమోత్తమమగు జ్ఞానమును నీకు మరలా తెలుపుచున్నాను. దీనిని ఆశ్రయించినచే మహర్షులందరూ ఈ సంసారము నుండి విడువడి పరమపదమును అధిష్ఠించిరి. క్రిందటి అధ్యాయానంతరమున ప్రకృతి పురుషులకు గల తారతమ్యమును, భూతములకు గల బంధమోక్షముల స్వరూప స్వభావములను యథార్థముగా నెరిగిన వారికి మోక్షము లభించునని చెప్పి భగవానుడు ఈ అధ్యాయమందు ప్రకృతి జీవులనెట్లు తన గుణ విడంబనముచే బంధించునో, వాటి వ్యామోహము నుండి విడుదల ఎట్లు కలుగునో వివరించుచున్నాడు. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యతంతి చ. ఈ జ్ఞానము ఆశ్రయించి నాతో సమమగు స్థితిని పొందినవారు ప్రళయకాలమున నశింపరు, సృష్టి సమయమున మరలా జన్మించరు, అనగా జనన మరణ ప్రవాహమున తగులకొనురు. మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం సంభవః సర్వభూతానాం తతో భవతి భారత. అర్జున, నా యోనియగు మహత్వతమందు నేనే గర్భముంచుచున్నాను, అందుచే సర్వభూతములకు ఉత్పత్తి కలుగుచున్నది. ప్రకృతి గుణములు మూడును సామ్యస్థితిలో నున్నప్పుడు దానిని మూల ప్రకృతి అనియు, అవ్యక్తమనియు, ప్రధానమనియు వ్యవహరింతురు. ఆ గుణములకు యందు కొంచెము న్యూనాధిక్యములు కలిగినప్పుడు దానిని మహత్వత్వ మనియు, మహద్బుద్ధి అనియు పేర్కొందురు. ఇందనుక పరమాత్మ నుండి అభిన్నముగానున్న మాయాశక్తి పరమాత్మ నుండి వెలువడి సృష్టికి ఉన్ముఖమైనదున్నమాట. ఇట నుండియే ఆదిమిథునయగు ప్రకృతి పురుషుల ఆవిర్భావము. వీరే జగత్తునకు మాతాపితరులు. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా. కౌంతేయ, 84 లక్షల యోనులయందు పుట్టు జీవరాశులన్నింటికి మహత్పత్వమే తల్లియగు రూపము నిచ్చినది. నేనే తండ్రిని, బీజము నిచ్చువాడను. లోకములో మాతాపితృ సంయోగం వలన సంతానోత్పత్తి కలుగుచున్నది. వారిలో తండ్రి బీజప్రదుడు, తల్లి రూపప్రదాత. ఈ దృష్టాంతమును బట్టియే ప్రకృతి పురుషులు జగన్మాత జగత్పితలైరి. సత్వం రజస్తమస్ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. మహాబాహో, నాశనరహితుడగు దేహిని ప్రకృతి గుణములకు సత్వరజస్తములను మూడును దేహమందు బంధించుచున్నవి. తత్రస్తత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘా. పాపరహితుడా, ఈ మూడింటి యందు సత్వగుణము స్వచ్ఛమైన దగుటచే కాంతివంతమగు దోషరహితమగు అయి ఉండును. అది దేహిని జ్ఞానాసక్తి చేతను సుఖాసక్తి చేతను బంధించుచున్నది.
రజోరాగాత్మకం విద్ధి తృష్ణాసంగసముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం. కౌంతేయ, రజోగుణములకు రాగము లేక అనురాగము ముఖ్య లక్షణము. దీని నుండి ఆశ, ఆసక్తి, మమకారము పుట్టుచున్నవి. ఇది దేహిని కర్మ ప్రవృత్తి యందు ఆసక్తిచే బంధించుచున్నది. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. అర్జున, తమో గుణములను అజ్ఞానజనకముగా నెరుగురు. అది సత్వదేహులను భ్రమింపచేయును. అది నిద్ర, సోమరితనము, పరాకు వీనిచే దేహిని బంధించును. సత్వం సుఖే సంచయతి రజః కర్మణి భారత జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంచయత్యుత. అర్జున, సత్వగుణము సుఖమందును, రజోగుణము కర్మాచరణయందును ఆసక్తి కలిగించును. తమోగుణము తత్వజ్ఞానమును మరుగుపరిచి పరాకు, పొరపాటు కలిగించును. రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత రజస్తత్వం తమశ్చైవ తమస్తత్వం రజస్తథా. సత్వగుణము వృద్ధి చెందినప్పుడు రజస్తమో గుణముల ప్రమాణము తగ్గును. అట్లే రజోగుణము ప్రకోపించినచో సత్వ మనస్సును, తమోగుణము ప్రకోపించినచో సత్వరజన్ మనస్సును అల్ప ప్రమాణములలో నుండును. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యథా తథా విద్యాన్ వివృద్ధం సత్వమిచ్యుత. జ్ఞానము, తేజస్సు వృద్ధి చెంది దేహమందలి ప్రతి ద్వారము నుండి కాంతిపుంజము వెలువడినప్పుడు సత్వగుణ విశిష్టత కలిగిన దని గ్రహింపవలయును. లోభః ప్రకృతిరారంభః కర్మణా మనసః స్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. పార్థ, రజోగుణ ప్రకోపము వలన లోభము, కర్మాచరణయందు ప్రవృత్తి, అశాంతి, భోగలాల సత్వము మున్నగు లక్షణములు ఉత్పన్నమగును. అప్రకాశో ప్రవృత్తిచ్చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన.